హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన గుత్తొంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? ఓకే. ముందుగా వంకాయలను కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, ఒక 7 ఎండుమిర్చి, ఓ 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకోండి నీళ్ళల్లో, దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత బాండలు తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కొంచెం వేడవ్వనివ్వండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు, ఇవన్నీ దాంట్లో ఫస్ట్ వేరుశనగపప్పు వేయండి. సిమ్లో పెట్టే వేయించుకోండి, లేదంటే హైలో ఉన్నదంటే పప్పులు మాడిపోతాయి అన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుండదు, పప్పులు మాడిపోయాయంటే. సో వీటిని సిమ్లో పెట్టి కొద్దిసేపు అలా వేగనివ్వండి. అలా కొద్దిసేపు వేగిన తర్వాత శనగపప్పు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా పచ్చెనగపప్పు, కొబ్బరి ముక్క, మినప్పప్పు అవన్నీ వేసి కొంచెం దోరగా వేగనివ్వండి. వేగిన తర్వాత లాస్ట్లో దించుకునేటప్పుడు ముందుగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేయండి. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా దాన్ని తీసి కొంచెం పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే చల్లారాలి కదా, చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి కాబట్టి దాన్ని తీసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా తీసుకునేటప్పుడు దానికి సరిపడా కల్లుప్పు వేసుకోండి, లేదా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక 4 లేదా 5 వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అది హెల్త్కి కూడా మంచిది కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకోండి దాంట్లో కంపల్సరీగా. నేను దాంట్లో మీకు చూపించలేదండి. సో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. డ్రైగా ఉండాలండి, వాటర్ మిక్స్ చేయకూడదు పౌడర్లో. అలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఎందుకంటే వంకాయలు అనేటివి మనం తరిగి వేసినప్పుడు అవి కరును పట్టకుండా ఉంటాయి. ఇలాగా ఒక వంకాయని 4 దబ్బలుగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని ఆ వంకాయలను వాటిలో వేసుకోండి. అలా కొద్దిసేపు వేసి పెట్టడం వల్ల వంకాయలు కరును లేకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇలాగ అన్నీ కట్ చేసుకుని దాంట్లో వేసిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని, పప్పుల పొడిని, వీటిని దాంట్లో ఆ వంకాయల లోపల కూర్చుకోండి. ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి అన్నిటి లోపలికి బాగా పెట్టండి. అలా లోపల ఉండడం వల్ల అన్నిటికీ ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. అందుకని నేనైతే ఇలా కూర్చానండి. ఇలాగ అన్నిటికీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇలా అన్నిటికీ పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఆనియన్ తీసుకోండి. ఆనియన్ ఎందుకంటే మనకు తిరగమాతలోకి కావాలి, అందుకని చెప్పి ఒక ఆనియన్ తీసుకొని, చూసారా, ఒక ఆనియన్ తీసుకొని దీన్ని చిన్న ముక్కలుగా చేసి తరిగి పెట్టుకోండి అనమాట. మనం తిరగమాతలోకి ఇది యూస్ అవుతుంది అనమాట. ఆనియన్ తరిగి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ బాండలు పెట్టి దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఇంత ఆయిల్ ఏంటనుకుంటున్నారా? ఎందుకంటే మనకు వంకాయ అంతా ఆల్మోస్ట్ మనం గుత్తొంకాయ అనేది ఆయిల్లోనే చేస్తామండి. అది నూనెలోనే బాగా ఒక హాఫ్ వరకు ఆయిల్లోనే అది ఉడకాలన్నమాట. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి తర్వాత చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్, దాన్ని వేయండి. దాన్ని వేసి లైట్గా వేగనివ్వండి. లైట్గానే వేగాలండి, ఎక్కువ వేగకూడదు. ఎక్కువ వేగిందంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. లైట్గా వేగిన తర్వాత కరివేపాకు ఒక రెమ్మ వేయండి. వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేయండి. పసుపు వేసి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి వంకాయలు రెడీగా చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా దాంట్లో వేసి ఇలాగా కలబెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసి ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. సిమ్లో చేయడం వల్ల నెమ్మదిగా ఉడుకుతాయండి. మీరు హైలో పెట్టారంటే కిందంతా అడుగంటేస్తుంది, కాబట్టి సిమ్లో పెట్టే చేసుకోండి. ఎందుకంటే ఇది వాటర్ లేదు కాబట్టి ఆయిల్లోనే ఇదంతా కొద్దిసేపు మగ్గాలి కాబట్టి ఇదంతా సిమ్లోనే, చూసారా, ఇలా సిమ్లోనే అలా కలుపుకుంటూ ఉన్నారంటే
ఇలాగా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఇలాగ కలుపుతూ ఉన్నారంటే ఇలా మగ్గుతుంది. లైట్గా వంకాయ అనేది ఒక హాఫ్ ఉడికిపోతుంది ఆయిల్లోనే. తర్వాత మనం పొడి వాటికి పెట్టగా కొంచెం మిగులుతుంది కదా, ఆ పొడిని దాన్ని ఇలాగ వంకాయల్లో చల్లుకోండి. ఒక హాఫ్ ఉడికిన తర్వాత చల్లుకోండి. వంకాయ అనేది ఆయిల్లోనే మొత్తం ఉడకదు. ఒక హాఫ్ వరకు ఉడికిన తర్వాత ఈ పొడిని ఇలా చల్లుకోండి. ఇలా చల్లుకొని అలా కలబెట్టుకోండి. తర్వాత ఇలా అయిన తర్వాత మనం ముందుగా నిమ్మకాయ మన చింతపండు నానబెట్టుకున్నాం కదా అండి, ఆ చింతపండుని గుజ్జు రసాన్ని దాంట్లో పోసుకోండి. దాంట్లో పోసేసిన తర్వాత ఇది వాటర్లో కూడా మిగిలిన హాఫ్ వాటర్లో ఉడికిపోతుంది అనమాట. తర్వాత పోసి ఆ జ్యూస్ అంతా దాంట్లో పోసిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే కూడా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి, మరీ ఎక్కువ వాటర్ పోస్తే బాగోదు. లైట్గా అంటే మొత్తం వాటర్ ఒక గ్లాస్ ఉంటే సరిపోతుంది. పోసి ఇలాగా కలుపుతూ ఉండండి. ఉప్పు చూడండి, ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. అలాగా చిన్నగా సిమ్లోనే కలబెడుతూ ఉండండి. కలబెడుతూ ఉంటే కూర అంతా అలా దగ్గరకు వచ్చేసి వంకాయ అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారుగా ఎలా ఉందో? అలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా మనకి పైకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వస్తే మనకు కూర ఉడికిపోయినట్లు అర్థం అనమాట. ఇలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికిచ్చారంటే ఉడికిపోతూ ఉంటుంది. కానీ అప్పుడప్పుడు అలా కలబెడుతూ ఉండండి, సిమ్లో పెట్టే కలబెడుతూ ఉండండి. చూసారుగా ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఇలా తయారైపోతుంది అన్నమాట. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే అండి, బాయ్.